వెల్కమ్ టు టెడ్డిఎస్సి ఫర్ యూ ఛానల్. కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ నాలెడ్జ్లో భాగంగా ఈ వీడియో చేయడం జరుగుతుంది. ప్రశ్న ఏంటంటే, తీస్తా నది వివాదం ఏ దేశాలకు సంబంధించినది? ఆప్షన్స్: భారత్ మరియు నేపాల్, ఆప్షన్ బి భారత్ మరియు చైనా, ఆప్షన్ సి భారత్ మరియు పాకిస్తాన్, ఆప్షన్ డి భారత్ మరియు బంగ్లాదేశ్. దీని సరైన జవాబు ఏంటంటే ఆప్షన్ డి అనమాట, భారత్ మరియు బంగ్లాదేశ్. తీస్తా నది వివాదం భారత్ మరియు బంగ్లాదేశ్లకు సంబంధించింది. ఫ్రెండ్స్, ఇలాంటి ఉపయోగకరమైన వీడియోస్ కోసం మన టెడ్డిఎస్సి ఫర్ యూ ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సో జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్కి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, వాచ్ చేయండి. అయితే ఈ తీస్తా నది పరిచయం గురించి చూద్దాం. తీస్తా నది భారతదేశంలోని ముఖ్యమైన హిమాలయ నదులలో ఒకటి. హిమాలయ నదులు అంటే మంచు కరగడం ద్వారా ఏర్పడే నదులను హిమానీ నదాలు అంటారు అనమాట. తీస్తా నది హిమానీ నది అనమాట. ఇది ఒక అంతర్జాతీయ నది. తీస్తా నది అనేది అంటే అంతర్జాతీయ నది అంటే ఒకటి కంటే ఎక్కువ దేశాలు ప్రవహిస్తే దాన్ని అంతర్జాతీయ నది అంటారు. ఈ నది భారతదేశం మరియు బంగ్లాదేశ్ గుండా ప్రవహిస్తుంది. ఈ నది నీటి ప్రవాహ పంపిణీ అంశం భారత్ బంగ్లాదేశ్ సంబంధాలలో ముఖ్యమైనదనమాట. సో తీస్తా నది ఉద్భవం గురించి ఆలోచిస్తే ఇత్సోలమో లేక్ సమీపంలోని హిమానీ నద ప్రాంతంలో ఉద్భవించిందనమాట. ఆ పేరు గుర్తుపెట్టుకోవాలి, సో లమో లేక్. సో ఏ రాష్ట్రంలో అంటే సిక్కిం రాష్ట్రంలో పుట్టిందనమాట. దీని ఎత్తు అంటే సుమారు 5,300 మీటర్ల ఎత్తు అనమాట. మంచు కరిగిన నీటితో ఈ తీస్తా నది ప్రారంభమవుతుంది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇందాక చెప్పుకున్నట్లు తీస్తా నది హిమాలయ నది అనమాట. అంటే మంచు కరగడం ద్వారా ఏర్పడే నదులను హిమానీ నదాలు అంటారు. అలాగే తీస్తా నది ఒక అంతర్జాతీయ నది అనమాట. ఇంకా ఈ నదికి సంబంధించిన విషయాలను మనం పరిశీలిస్తే, ప్రవాహ మార్గం ఎలా ఉంటుందంటే, తీస్తా నది యొక్క ప్రవాహ మార్గం ముందుగా ఇది సిక్కిం రాష్ట్రంలో ఉద్భవించింది. అక్కడి నుంచి పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి ప్రయాణిస్తుంది. అక్కడి నుంచి బంగ్లాదేశ్లో ప్రవేశించి అక్కడ జమునా నదిలో కలిసిపోతుందనమాట. అంటే ఇక్కడ మనం భారతదేశంలో బ్రహ్మపుత్ర నది అంటాం. ఇదే నదిని బంగ్లాదేశ్లో జమునా రివర్ అంటారనమాట. అక్కడ కలుస్తుంది. దీని మొత్తం పొడవు సుమారు 414 కిలోమీటర్లు తీస్తా నది పొడవు. భారతదేశంలో 300 కిలోమీటర్ల పొడవును కలిగి ఉంది. మరి బంగ్లాదేశ్లో 114 కిలోమీటర్ల పొడవునిది కలిగి ఉంది. చాలా కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ తీస్తా నదికి సంబంధించి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే చైనా గుండా తీస్తా నది ప్రవహించకపోయినా సిక్కిం టిబెట్ సరిహద్దు సమీపంలో ఉద్భవించడం వల్ల వ్యూహాత్మకంగా ప్రాధాన్యం ఉంది. ఇప్పుడు బంగ్లాదేశ్ ఏం చేస్తుందంటే, ఈ తీస్తా నదికి సంబంధించిన ప్రాజెక్ట్స్ కొరకు చైనా మీద డిపెండ్ అవుతుంది. సో అంతర్జాతీయ విషయాల్లో ఇది ప్రాముఖ్యంగా ఉంది కాబట్టి ఈ బిట్ చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.